దారిలోనే నిన్నిక్కడికి తీసుకొచ్చేస్తాను మంగా. కానీ నువ్వింకెప్పుడు మావయ్యకి చెప్పకుండా రాకు. సరే మమ్మీ, వెళ్ళొస్తానులే. బాయ్ నానమ్మ. అలాగే తల్లి. బాయ్ డాడీ. లవ్ యూ బంగారం. మంగా, అమ్మని మేము జాగ్రత్తగా చూసుకుంటామమ్మా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. దివ్యమ్మ, ఇక మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త చారుకేశ. బాబు, వెనక దారింది, అట్నుంచి వెళ్ళండి. అలాగేనండి. వస్తానమ్మా. వస్తాను సార్. రామ్మా. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వారి చిన్నబ్బాయి సుదీప్ని నేను. మంగ, దాక్కు దాక్కు దాక్కు. హలో, నా పేరు అభిరామ్, దివ్య వాళ్ళ అన్నయ్యని. దివ్య మీ వదిన గారు. ఓ, వదిన గారి అన్నయ్య గారా? నైస్ టు మీట్ యూ. ఏంటి ఇలా వచ్చారు? నాన్నగారిని కలవడానికి వచ్చాను. మిమ్మల్ని కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండండి. తప్పకుండా. మీరు వెళ్ళి కారులో కూర్చోండి, నా కారు పక్కకు తీస్తాను. ఎందుకు బాబు మీరు అతని దగ్గర తగ్గి మాట్లాడారు? మన ఆడపిల్లనిచ్చి నిల్లు చారుకేశాం. బావగారి తమ్ముడు అతను. తగ్గితే తప్పే ఉంది. అతను నాకు ఏమవుతాడు మావయ్య? నన్నెందుకు దాక్కోమన్నారు? అతను నీకు బాబాయ్ అవుతాడమ్మా. కొన్ని రోజులు నువ్వు ఆ ఇంట్లో ఎవరికంటా పడకూడదు. అవునా? సరే మావయ్య. బాబు, ముందు నేను దిగి ఆఫీస్కి వెళ్తాను. మీరు మంగమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళండి. అలాగే.
ఎక్కడికి రా బయలుదేరావు? ఒక ఇంటర్వ్యూ ఉందమ్మా, వెళ్ళాలి. ఇంటర్వ్యూకా? దేనికిరా? ఉద్యోగానికమ్మా. నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మేంట్రా? చెయ్యాలత్తయ్య. ఎన్ని రోజులు నీలా ఖాళీగా ఉంటారు? కరెక్ట్గా చెప్పారండి. నేను ఆయన సంపాదనతో బతకదలుచుకోలేదు. ఇది మీ తాతయ్య ఆస్తే కదరా. ఎంత ఆస్తున్నా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అని అంటారు కదత్తయ్య. నిజం చెప్పారండి. అయినా ఆయన ఆస్తి నాకొద్దు. నేను జాబ్ చేసి సంపాదిస్తాను. ఇద్దరికిద్దరు సరిపోయారు. ఇంత వయసు వచ్చినా షర్ట్ వేసుకోవడం రావట్లేదు వీడికి. చిన్నప్పటి నుంచి వీడింతేనమ్మా. అప్పుడు నేను షర్ట్ తొడిగేదాన్ని, ఇప్పుడు నువ్వు. చాలా థ్యాంక్స్ అండి. తాళి కట్టిన భార్యకి థ్యాంక్స్ ఏంట్రా? అలా చెప్పండి అత్తయ్య. మీ చేత్తో కాస్త నా సర్టిఫికెట్స్ ఇస్తారా? సారీ అండి. ఏంట్రా అలా చూస్తున్నావు? నీ తలని ఢీ కొట్టింది నీ భార్యగా. కొమ్ములేవి రావులే. అంతగా అనుమానం ఉంటే ఇంకోసారి ఢీ కొట్టు. అవసరం లేదు. అమ్మ దివ్య, నీకు తెలియకుండానే హర్షికి బొట్టు పెట్టేశావు. కాస్త వంకరగా ఉంది, దాన్ని సరిచేయమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. అలాగేరా. వెళ్ళొస్తానండి. మంగ ఎక్కడికి వెళ్ళింది మమ్మీ? ఎవరికి తెలుసురా? అదేమైనా నాకు చెప్పి వెళ్ళిందా ఏంటి? మంగ తిరిగి వస్తుందా మమ్మీ? తిరిగి రావడం కష్టమే శ్రేయ. సిటీలో చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా ఒకటి తిరుగుతుందంట. మరి ఆ ముఠా కంటపడితే మంగని ఏ ముంబైకో కలకత్తాకో పంపించి కాళ్ళు చేతులు విరిచేసి ముష్టెత్తిస్తారు. ఇదిగో శశి, అట్లాంటిది ఏదైనా జరిగిందనుకో మనం అభికి సమాధానం చెప్పలేవా? అవునమ్మా, అలాంటివేవి జరక్కముందే ఆ మంగని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేయటం మంచిది. లేదంటే ఆ పిల్ల వల్ల నీ కాపురం కొల్లేరవుతుంది. అభి రాగానే మంగని పంపించేయమని గట్టిగా చెప్పమ్మ శశి. లేదంటే ఆ పిల్ల పేడ నీకు చుట్టుకుంటుందే.
స్వామి మంగకేం జరగకుండా చూడు స్వామి. మంగ సేఫ్ గా ఇంటికి వచ్చేలా చెయ్యి స్వామి. మంగ ఎక్కడికెళ్ళావు మంగ? నీకేమైందో అని మేం చాలా భయపడ్డాం తెలుసా. చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావే? శశి మంగనేమనకు. ఏమనద్దంటే ఎట్రా? చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే ఎట్రా అబే? తనకి ఏదైనా అయ్యుంటే ఎవరు బాధ్యులరా? మంగ ఎక్కడికి వెళ్ళలేదు. ఇన్సూరెన్స్ ఏజెంట్ కారెక్కి దివ్య దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య దగ్గరికి వెళ్ళావా మంగ? అత్తయ్యని చూడాలనిపించిందా మంగ? వేలడంత లేవు, అలా ఎలా వెళ్తావే? దివ్యని చూడడానికి వెళ్ళిందని పిల్లలే అర్థం చేసుకున్నారు. నీకెందుకు అర్థం కాలేదు శశి? అది కాదురా, ఆ ఏజెంట్ దివ్య దగ్గరికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. ఇంకెక్కడికైనా వెళ్ళుంటే పరిస్థితి ఏంది? అసలే రోజులు బాలేవు. పిల్లలతో ముష్టెత్తించే ఏ ముఠాకో మంగ చిక్కుంటే మనకి దక్కేదా? అప్పుడు నన్ను ఆయన ఆడిపోసుకునేవారు. ఆయన గారి చెల్లెలొచ్చి నా కూతురు ఎక్కడా అని నన్ను దండించేది. నేను చేయని తప్పుకి అన్నా చెల్లెలు కలిసి నన్ను నానా మాటలు అనేవారు. అంతేగా? అలా జరగదు శశి. అలా జరగలేదు కాబట్టి సరిపోయిందిరా. జరుగుంటే శశి పరిస్థితి ఏం కావాలి? శశితో పాటు మమ్మల్ని అందరినీ కూడా అనేవాడివి కదరా. అది కాదు శశి. చూడండి, దీనికి అన్నం పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు, షెల్టర్ ఇవ్వడానికి కూడా నాకే ప్రాబ్లం లేదు. కానీ 24 hours దీనికి నేను కాపలా కాయలేను. దీన్ని కనిపెట్టుకొని ఉండడం నా వల్ల కాదు. అవునరా, ఎవరైనా కూడు గూడు బట్ట ఇవ్వగలరు గానీ అస్తమానం కాపలా కాయాలంటే అట్టా? అయినా ఈ బాధంతా మనకెందుకు అభి? ఇది తల్లిని విడిచి ఉండలేకపోతోంది. తీసుకెళ్లి తల్లి దగ్గరే వదిలేచ్చు కదా. మంగని తీసుకెళ్లే పరిస్థితే ఉంటే దివ్య వదిలేసి వెళ్ళేదామమ్మా? తన పరిస్థితి గురించే కాదు, కాస్త మన పరిస్థితి గురించి కూడా ఆలోచించండి. అదృష్టం బాగుండి దొరికింది కానీ, లేదంటే మీ చెల్లెలకి ఏం సమాధానం చెప్తారు? దీన్ని కాపలా కాయడం నా వల్ల కానే. నాది. మేము మంగతోనే ఉంటాం. మంగకు కాపలాగా ఉంటాం. పిల్లలకున్నంత బాధ్యత కూడా మీకెవరికీ లేదు. వాళ్ళని చూసి నేర్చుకోండి. జయశ్రేయ, మంగని జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళి ముగ్గురు ఆడుకోండి. వెళ్ళండి మంగ, వెళ్ళు. నాకెందుకో ఆ బిడ్డ మీద డౌట్గా ఉంది ప్రసాద్. డౌట్ ఎందుకు? తను సూర్యదేవర జయసూర్య గారి అబ్బాయి, దివ్య వాళ్ళ చెల్లెలు. నా డౌట్ అది కాదు. తనొచ్చింది మనల్ని పలకరించటానికో, చెల్లెల్ని చూడ్డానికో, లేక వ్రతం గురించి చెప్పడానికో కాదు.
ఇంకేదో పని మీద వచ్చాడు. సొంత చెల్లెల్ని చూడటానికి రావటం కంటే వేరే పనే ఉంటుంది. నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు. లేదండి, అతను రాకముందు ఇంట్లోంచి చిన్నపిల్ల గొంతు వినిపించిందా, చెప్పులు కూడా కనిపించాయి. వాళ్ళు కంగారు పడి ఏదో మేనేజ్ చేశారు. అభిరామ్ వచ్చి వెళ్ళగానే రిలీఫ్ అయిపోయారు. ఇదంతా చూస్తుంటే వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తోంది. కరెక్ట్ మామ్. ఇందాక వదిన వాళ్ళన్న ఇంటికొచ్చాడంట కదా, నాకు ఎదురుపడ్డాడు. తన కారులో ఒక పాప ఉంది. విన్నావా ప్రసాద్, నేను చెప్పానా? ఆ కార్లో ఉన్న పాపే ఇంట్లోకొచ్చింది. ఆ పాప కోసమే అభిరామ్ వచ్చాడు. ఆ పాపకు వీళ్లకు ఏదో సంబంధం ఉంది. అదేంటో మనం కనుక్కోవాలి. అతిగా ఆలోచించకు భువన. అలాంటి సంబంధం ఏదైనా ఉందనుకో, హర్షో దివ్యమంతు చెప్తారు కదా. చెప్పకుండా దాచిపెడుతున్నారంటే సంథింగ్ ఇస్ ఫిషీ అని అర్థం కావట్లేదా డాడ్? ఆ పాప వాళ్లతో పాటే వచ్చుండొచ్చు. ఎందుకు డౌట్ పడాలి? పాప వాళ్లతో పాటు వస్తే పాపను కూడా ఇంట్లోకి తీసుకురావాలి కదా. కార్లోనే ఎందుకు ఉంచారు? అంటే ఆ పాప వాళ్లతో రాలేదు, ముందే వచ్చింది. ఆ పాప కోసమే వాళ్ళొచ్చారు. ఇప్పుడు అర్థమైంది. అనవసరంగా నువ్వేదేదో ఆలోచిస్తున్నావు. లాయర్ని, నాకు రావాల్సిన డౌట్ నీకొస్తున్నాయి. నీకు రాలేదు కాబట్టే నాకొస్తున్నాయి. మీరు లాయర్ అయినా ఎప్పుడూ మీ పక్కనుండేది నేనేగా. ఎస్ డాడ్, లాయర్ గా మీరెంత ఇంటెలిజెంటో మామ్ కూడా అంతే స్మార్ట్. మామ్ సంగతి పక్కన పెట్టు. నువ్వేంటి ఖర్చుల కోసం డబ్బులు అడిగితే క్రెడిట్ కార్డు ఇచ్చాను, వేలకు వేలు స్వైప్ చేస్తున్నావు. ఈ నెల బిల్లు 1000 కాస్త 1,00,000 దాటింది. సారీ డాడ్, మా ఫ్రెండ్ యూఎస్ వెళ్తుంటే పబ్బులో ఫ్రెండ్కి పార్టీ ఇచ్చాను. ఏమిటి, ఒక్క నైట్ పార్టీకి 1,25,000 రూపాయలు ఖర్చు చేసావా? ఏంటి ప్రసాద్ నువ్వు మనమేదో దరిద్రులమైనట్టు బీదర్పులాడుస్తున్నావు? మన స్టేటస్ కి ఆ మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా? చూడు, డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు చేసుకుంటూ పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. డబ్బులు దుబారా చేయకూడదు, జాగ్రత్తగా వాడుకోవాలి. డాడ్కి నేనంటే ఇష్టం లేదు మమ్మీ, అన్నయ్య అంటేనే ఇష్టం. అన్నయ్య ఎంత ఖర్చు చేసినా ఏమనరు. ఏంటండి, వీడు మీ కొడుకే. పెద్ద కొడుకు నొకలా చిన్న కొడుకు నొకలా చూస్తారా? మీకు వీడంటే ప్రేమ లేదా, నేనంటే ఇష్టం లేదా? అదేంటి భువన, కాస్త డిసిప్లిన్ గా ఉండమంటున్నాను వీడిని, అంతే కదా. ఇన్ఫాక్ట్ హర్ష ఎప్పుడు కూడా డబ్బు దుబారా చేయలేదు. ఇంతవరకు నన్ను ఎప్పుడు డబ్బులు అడగను కూడా అడగలేదు. ఓకే డాడ్, ఇంకెప్పుడు మీ కార్డు వాడను. వాడద్దని అనలేదు కదరా, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోమని చెప్తున్నా. హర్ట్ అవ్వకు, ఇంకెప్పుడు నీ ఖర్చుల గురించి అడగనులే. థ్యాంక్ యూ డాడ్, లవ్ యూ మామ్. వీడు నీ డబ్బులే ఖర్చు పెడతాడు ప్రసాద్. నీ పెద్ద కొడుకులా నీ పరువుని గౌరవాన్ని నాశనం చేయడు. ఎప్పటికైనా నీ పేరు నిలబెట్టేది వీడే. అయినో భువన, ఈ ఏజ్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం మంచిది కాదు. పెడత్రోవ పట్టే అవకాశం, అందుకే చెప్తున్నా. అవన్నీ వీడికి తెలుసు ప్రసాద్. ముందు ఈ ఇంటికొచ్చిన ఆ చిన్నపిల్ల గురించి ఆలోచించండి. అది ఎవరు, కోడలికి దానికి సంబంధమేంటో కనుక్కోవాలి. ఏమిటి, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగుతావా? అడిగినా చెప్పరని నాకు తెలుసు. టైం చూసి అన్ని వివరాలు కనుక్కుంటాను. ఆ రహస్యమేంటో బయట పెడతాను. ఏ ఆగు, ఎక్కడికి? నీకు భోజనం ఏర్పాట్లు చేయాలి కదా. ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. ఏమిటి, కోపమా పలక? రెండు. మళ్ళీ సుదీప్ని తిట్టావంటే నా మీద ఒట్టే. ఓకే ఓకే, సుదీప్ని తిట్టను, ఒక్క మాట కూడా అన్నావు. ప్రామిస్ ప్రామిస్. ఓకే ఓకే. ఇంకా ఉల్లిపాయలు కట్ చేయడంలోనే ఉన్నావా అక్క? భోజనం ఎప్పుడు పెడతావు? అయిపోయింది భువన, 5-10 నిమిషాల్లో వంట చేసేస్తాను. టైంకి పని పూర్తి చేయటం తెలీదా? ఇంత వయసు వచ్చినా పంచువాలిటీ రాలేదు. ఎప్పుడు నేర్చుకుంటావు?
ఎంత నేర్చుకుంటే మాత్రం కాకి కోకిలలా పాడుతుందా ప్రసాద్? కొన్ని బ్రతుకులంతే, చచ్చేదాకా మారవు. ఎదుగో నిన్ను. హలో సార్, నేను సుబ్బారావు. ఈరోజు కలుస్తానని చెప్పాను కదా. అవును, బయలుదేరారా? ఆన్ ది వే సార్. 10 నిమిషాలు మేము ముందుంటాను. ఓకే, రండి. ఓసే పనికి మాలిన మోహన్ దానా, ఇంటికి క్లయింట్స్ వస్తున్నారు, వెంటనే లోపలికి తగలడు. అలాగేనండి, ఇప్పుడే వెళ్తున్నా. చి పనికి మాలిన దానా, ఏ పని సరిగా చేయటం రాదా? ఇంటికి క్లయింట్స్ వస్తున్నారంటే కావాలని లేట్ చేస్తున్నావు నువ్వు. లేదండి, వెళ్తున్నాను. క్లయింట్స్ ముందు తన గురించి చెప్పాలని ఆశ కాబోలు ప్రసాద్ అక్కకి. అదేం లేదు భువనా. కర్మ కర్మ.